సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే తాడిపత్రిలో పోలీసులు టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పోలీసుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్ ను ఆయన పరామర్శించారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్తో కలిసి బాధితుడి వద్దకు వెళ్లి జరిగిన సంఘటనలపై వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన పోలీసులే ఇలా ఏకపక్షంగా దాడులు చేస్తున్నారని ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తీవ్ర వివాదాస్పదంగా ఉన్న డీఎస్పీ చైతన్యను ఇప్పుడు హడావుడిగా రాజంపేట నుంచి ఎందుకు రప్పించారని ప్రశ్నించారు. ఆయన వచ్చిన తర్వాతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేసి సీసీ కెమెరాలు, కంప్యూటర్లను ధ్వంసం చేశారన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఓడిపోతున్నామనే అక్కసుతో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి 3 రోజులుగా విధ్వంసం సృష్టించారు. మా పార్టీ నాయకుల, కార్యకర్తల ఇళ్ల మీదికి దాడులు చేయించి అతనే స్వయంగా దాడుల్లో పాల్గొని విచ్చలవిడిగా అరాచకం చేశాడు. అయినా అతన్ని సకాలంలో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమైనారు. ఈరోజు చూస్తూ ఉన్నాం. గతంలో తాడిపత్రిలో అత్యంత వివాదాస్పద డిఎస్పీగా పేరు తెచ్చుకున్న చైతన్యనే గొడవలు జరుగుతున్న తాడిపత్రికి రాజంపేట నుంచి రప్పించారంటేనే ఇది ప్రభుత్వ పై స్థాయిలో జరిగిన కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. కావాలనే డిఎస్పీ, రాజంపేట డిఎస్పీ చైతన్యను తాడిపత్రికి పంపించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేయించి ఇంట్లో ఉండే పని మనుషులను, అక్కడ ఉండే కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్ను దారుణంగా కొట్టారు. అతని తలకు డిఎస్పీ లాఠీతో కొడితే గాయమైంది. దానికి ఎవరు